నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కరోనా వైరస్ మహమ్మారిని మర్చిపోకముందే మరో వైరస్ ప్రపంచాన్ని వణుకు పుట్టిస్తుంది. అదే మంకీ పాక్స్. ఏంటి ఈ మంకీ పాక్స్ అంత ప్రమాదకరమైనదా? దీని లక్షణాలు ఏ రకంగా ఉంటుంది? ఎలా వ్యాప్తి చెందుతుంది? ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నితిన్ గారు, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ పల్స్ హార్ట్ హాస్పిటల్, మియాపూర్. హలో సార్. హాయ్. సార్, మంకీ పాక్స్ అసలు ఏంటి? మంకీ పాక్స్ అంటే ఎలా? అసలు ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది? ఎలా ఉంటుంది సిమ్టమ్స్? మంకీ పాక్స్ అనేది కొత్తగా వచ్చింది కాదండి. ఇట్ హ్యాస్ ఒరిజినేటెడ్ లైక్ 40-50 ఇయర్స్ ముందే ఇది ఆఫ్రికా కంట్రీస్లో ఒరిజినేట్ అయింది. కాకపోతే మధ్యలో కొన్ని సంవత్సరాల్లో దాని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ కానీ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇట్లా ఎక్కువ అవుతున్నప్పుడు ఇది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే మనం రీసెంట్గా కూడా చూస్తున్నాము. ఆఫ్రికా నుంచి ఎస్పెషల్లీ కాంగోలో ఎక్కడైతే ఇది ఒరిజినేట్ అయిందో అక్కడ నుంచి వేరే దేశాలకి, ఐ మీన్ యూరోప్లో కూడా ఇది స్ప్రెడ్ అయింది. అండ్ రీసెంట్గా మనం చూసుంటే పాకిస్తాన్లో కూడా ఒక కేసు నమోదైనట్టు మనం చూసాము. బట్ స్టిల్ నో, నిన్న మన హెల్త్ మినిస్టర్ గారి స్టేట్మెంట్ ప్రకారం అయితే ఇండియాలో అయితే ఇప్పుడు దాకా కేసు అయితే ఈ ఇయర్ అయితే లేదు. సో ఫ్యూచర్ ఏంటి అనేది మనం ఇంకా చూడాలి. ఒకవేళ కేసెస్ కనుక ట్రాన్స్మిట్ అయినాయి మనిషి నుంచి మనిషి ద్వారా, ఆర్ యూజువల్గా ఇది ట్రాన్స్మిషన్ కూడా హ్యూమన్ టు హ్యూమన్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది, ఆర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. మరి క్లోజ్ ఎక్స్పోజర్లో ఉన్నా కూడా డ్రాప్లెట్స్ నుంచి కూడా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది. అండ్ ఆల్సో ఛాన్సెస్ దట్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ నుంచి ఎవరైనా యానిమల్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి కూడా ఇది ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం హ్యూమన్ టు హ్యూమన్ ఫిజికల్ కాంటాక్ట్ నుంచి ట్రాన్స్మిషన్ చూస్తూ ఉంటాము. సో ఇట్లా ట్రాన్స్మిట్ అయ్యి ఇండియాలో వస్తే కనుక మనం దాని గురించి చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం సిమ్టమ్స్ అనేది కొంచెం సివియర్గానే ఉండొచ్చు. ఎస్పెషల్లీ స్కిన్ లీజన్స్ కానివ్వండి, ఆర్ వేరే వైరల్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్ కానివ్వండి, బాడీ పెయిన్స్, ర్యాషెస్, జాయింట్ పెయిన్స్, వీక్నెస్, ఆల్మోస్ట్ 1 వీక్ 2 వీక్స్ వరకు ఈ సిమ్టమ్స్ అనేది ఉండొచ్చు. అండ్ ఈ సిమ్టమ్స్ యూజువల్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ద్వారానే మనం తగ్గిస్తాము. అండ్ సమ్టైమ్స్ వ్యాక్సిన్స్ అనేది కూడా ఒకవేళ కేసెస్ ఎక్కువ అయితే మనం వ్యాక్సిన్స్ ప్రయర్గా ఇవ్వాల్సి వస్తుంది. గుడ్ పాయింట్. మనకి ఏంటంటే ఇది స్మాల్ పాక్స్ కి సంబంధించిన దగ్గరలో ఉన్న వైరస్ ఇది. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ ఆర్ స్మాల్ పాక్స్ కి వ్యాక్సినేటెడ్ కాబట్టి అదే వ్యాక్సిన్ మనకి ఇమ్యూనిటీ 85% ఆఫ్ ద ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది. సో దాని తగ్గట్టు మనం కూడా యాక్చువల్లీ వైరస్ జనరేట్ అవడమే ఎట్లా అయ్యింది అని. సో యూజువల్లీ ఫస్ట్ టైం మనము చూసుకుంటే ఎప్పుడు అయితే ఇది వైరస్ బయటపడిందో ఇన్ఫెక్టెడ్ మంకీ, వన్ ఆఫ్ ద మంకీ స్పీషీస్ నుంచి, అది కూడా ల్యాబ్ మంకీ నుంచి హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ అయినట్టు డేటా అయితే ఉంది. అక్కడ నుంచి ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఫిజికల్ కాంటాక్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా జనాలకు అనేది ఇది స్ప్రెడ్ అయ్యింది అనేది చూసాం మనం. సో ఇప్పుడు అది జంతువుల నుంచి వ్యాప్తి చెందినటువంటి వైరస్ కాబట్టి మనుషుల నుంచి మనుషులకి ఏ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది? ఒకవేళ లైక్ మీరు అన్నట్టుగా జస్ట్ టచ్ తో కూడా రావచ్చు అని అంటున్నారు కాబట్టి, సో వాళ్ళు యూజ్ చేసే క్లాత్స్ నుంచి కూడా వచ్చే అవకాశం ఉంటుందా? సో ఇంత తొందరగా స్ప్రెడ్ అయిపోతుందా? యూజువల్లీ ట్రాన్స్మిషన్ అనేది బాడీలీ ఫ్లూయిడ్స్ అంటాం మనము. బాడీ టు బాడీ ఫ్లూయిడ్స్ ఎప్పుడైతే ట్రాన్స్మిట్ అవుతాయో, అది సలైవా కానివ్వండి, స్వెట్ కానివ్వండి, ఆర్ ద్వారా కానివ్వండి, ఆ ఫ్లూయిడ్ కాంటాక్ట్ అప్పుడు ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో క్లోజ్ ప్రాక్సిమిటీ, అంటే దగ్గరలో ఉన్నప్పుడు మనం మాట్లాడే డ్రాప్లెట్స్, ఎయిర్ డ్రాప్లెట్స్ అంటాము, దాని నుంచి కూడా మనం ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మరి ఇది రాకుండా ఉండేందుకు ప్రివెంటివ్ కేర్ ఏం తీసుకోవాలి? ఆబ్వియస్లీ అగైన్ గోయింగ్ బ్యాక్, అంటే మళ్ళీ మనం ఏదైతే కోవిడ్ లో మనం చూసామో మాస్క్ ఈజ్ ద మెయిన్ వెపన్ మనకి. సో బయట పబ్లిక్ లోకి వెళ్తున్నామంటే ఫేస్ మాస్క్ అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతో సగం వరకు మనం ట్రాన్స్మిషన్ అనేది ఆపేసేయచ్చు. అండ్ ఆల్సో ఎవరైనా ఇన్ఫెక్టెడ్గా ఉన్నారు, సిమ్టమ్స్ ఉన్నాయి, ఫీవర్స్ ఉన్నాయి, ర్యాషెస్ ఉన్నాయి అంటే వాళ్ళతోటి కొంచెం మనము డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, కొంచెం దూరం నుంచి మనము మానిటర్ చేయడం కానీ అనేది ఇంపార్టెంట్. సో కొన్ని రకాల వైరస్లు అనేవి ఆయా ప్రాంతాల క్లైమేట్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి సో స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది, తగ్గడం అనేది కూడా జరుగుతుంది అంటారు. సో దీనికి అలాంటి ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా ట్రాపికల్ కంట్రీస్లో ఎక్కువ వైరస్ సస్టైన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఇస్ ద రీజన్ మనం ఎక్కువ కూడా ఇండియాలో ఇన్ఫెక్షన్స్ రాగానే కేరళలో చూస్తూ ఉంటాము. బట్ కోల్డ్ క్లైమేట్స్ యూజువల్లీ డిఫరెంట్ వైరల్ స్ట్రెయిన్స్ ఉంటాయి, ట్రాపికల్లో డిఫరెంట్ వైరల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. వాటి థ్రైవ్ అయ్యే వాటి ప్రాపర్టీస్ బట్టి ఉంటాయి. సో ఖచ్చితంగా ఇండియా ఈజ్ మోస్ట్లీ ట్రాపికల్ కంట్రీ. సో వీ కెన్ ఈ ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఒకవేళ వస్తే మాత్రం ఛాన్సెస్ అనేది మనం చూడొచ్చు. సో ప్రెసెంట్ అయితే మంకీ పాక్స్ ఇండియాలో అయితే రాలేదు, బట్ 2022లో కూడా వచ్చినట్టుగా ఉన్నాయి కదా. సో కొన్ని కేసెస్ అయితే చూసామని అన్నారు.
సో మరి ఈసారి వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందంటారు? డెఫినెట్‌గా వస్తుందంటారా? ఎగ్జాక్ట్లీ ఛాన్సెస్ అయితే 2022 కూడా మనం ఇండియాలో రికార్డ్ అయినట్టు చూసాం కేసెస్. బట్ అంత ఫెటాలిటీ అంత హై లేదు. బికాజ్ లైక్ చెప్పినట్టు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ మనకి ఆల్మోస్ట్ ప్రొటెక్షన్ అనేది ఇస్తది 85%. హ్మ్. సో ఈవెన్ సిమ్టమ్స్ వచ్చినా కూడా సింపుల్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అండ్ ఫ్లూయిడ్స్ తోటి మనకి ఆల్మోస్ట్ 1-2 వీక్స్‌లో ట్రీట్మెంట్ అనేది జరగచ్చు. అంటే వ్యాక్సిన్ ఒకటే అవైలబుల్ ఉందా? ట్రీట్మెంట్ ఇంకేదైనా అవైలబుల్ ఉందా మనకి? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే యూజువల్‌గా ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ ఏదైతే పెయిన్స్ కానియండి, ఫీవర్ కానియండి, ర్యాషెస్ కానియండి, వీటి వల్ల వాటిని తగ్గియటానికి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. కానీ స్పెసిఫిక్‌గా ఆ వైరస్‌ని చంపడానికి మాత్రం యాంటీవైరల్ అనేది లేదు. ఇప్పుడు కోవిడ్ మాదిరిగా ఇప్పుడు మనం బిఫోరే వ్యాక్సిన్ తీసుకోవాల్సిన నెసెసిటీ ఏమైనా ఉంటుందా? లేకపోతే అలాంటిది ఏమైనా సిట్యుయేషన్ ఎదురయ్యేటప్పుడు మాత్రమే మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? యెస్. మంకీ పాక్స్ కూడా వ్యాక్సిన్స్ డెవలప్ చేశారు. ఆల్మోస్ట్ మార్కెట్‌లో ఇప్పుడు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ అయితే ఉన్నాయి. స్టిల్ మనం ఇండియాలో అయితే ఇంకా వాడట్లేదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇప్పుడైతే దేశంలో ప్రపంచంలో ఉన్న కంట్రీస్ ఆఫ్రికాకి హెల్ప్ చేయడానికి దే ఆర్ సెండింగ్ ఇన్ వ్యాక్సిన్స్ టు ఆఫ్రికా. అక్కడ కేసెస్ ఎక్కువున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ మనం 500 పీపుల్ మోర్టాలిటీ అంటే చనిపోవడం కూడా చూసాము. అందుకని దే ఆర్ ట్రైయింగ్ టు సపోర్ట్ ఆఫ్రికా యాస్ ఆఫ్ నౌ. కానీ ఇండియాలో ఇంకా అవసరం అది వాడాల్సిన అవసరం అయితే ఇప్పుడు దాకా లేదు. సో ఈ వైరస్‌ని చూస్తుంటే ఒక రకంగా ఎయిడ్స్ మాదిరిగా కనిపిస్తుంది. లైక్ లైంగికంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో సో అలా వచ్చే అవకాశం ఉంది. సలైవా ద్వారా వచ్చే అవకాశం ఉంది. యెస్. జస్ట్ లైక్ అలాగే తీసుకోవచ్చు అంటారా దీన్ని కూడా? బాడీలీ ఫ్లూయిడ్ ట్రాన్స్మిషన్స్ అంటాం వీటిల్ని. సో ఖచ్చితంగా ఏదైతే ఎయిడ్స్ వైరస్ దట్ ఈస్ ఆల్సో ఏ వైరస్. అది ఏదైతే ఫ్లూయిడ్స్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందో అట్లానే ఇది కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. సో యెస్, వైరల్ ఇన్ఫెక్షన్ కెన్ ట్రాన్స్మిట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మంకీ పాక్స్ రావడానికి రీజన్స్ ఏంటి? అండ్ దానికి ఎలాంటి ట్రీట్మెంట్ పల్స్ హాస్పిటల్‌లోనే అవైలబుల్ ఉంది? ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.